ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 142 అధ్యాయం 5వ వచనము. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయన. నేను కదిలింపబడును, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. యెహోవా, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనం. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 57వ వచనం. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నిన్నేమవుదును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 6వ వచనం. ఆయనను నేను యెహోవా తిల్లాకు మనవి చేయుచున్నాను, యెహోవా, నువ్వే నా దేవుడవు, నా విజ్ఞాపనకు చెవి ఎక్కుము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 23వ వచనం. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము, నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వాద్యం ఆడుటకు లెమ్ము. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. ఈ గగము నేను నీ గుడారంలో నివసించదు, నీ రెక్కల చాటున నేను దాగుకొందును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన నా మిమ్మల్ని గూర్చి చించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అని దేవేసే, మీరు ఇచ్చిన వాక్యం కృతజ్ఞత చెల్లించుకుంటున్న తండ్రి. మీరే మాకు స్వస్థ భాగం ఉన్నారు, మీరే మాకు నమ్మకమైన దేవుడే ఉన్నారు తండ్రి. నాయన, మీ అందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.